నేను చెప్తున్నాను శ్రీరామచంద్రుడి దగ్గర ఆ వేసిన దండని ఒక ఆవిడ తీసింది కదా, నిజంగా ఆవిడకి తెలియదు ఎలాంటి తప్పు ఆవిడ చేసిందో ఆవిడకి తెలియదు. నేను చెప్తున్నాను వినండి జాగ్రత్తగా. ఈ భారతదేశానికి రాష్ట్రపతి అయిన ముర్ము గారు శ్రీరాముడు విగ్రహం చూస్తే సాష్టాంగపడి దండం పెట్టారు. తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రి 3 సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అతి శక్తివంతమైన ప్రధానమంత్రి, ప్రపంచ వ్యాప్తంగా కూడా అంతే విలువ కలిగిన వ్యక్తి శ్రీరాముడు విగ్రహం చూస్తే సాష్టాంగపడ్డారు. ఈ దేశానికి త్రివిధ దళాధిపతి అయిన హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆయన కూడా శ్రీరాముడికి చూస్తే సాష్టాంగపడ్డారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా శ్రీరామచంద్రుడి విగ్రహం చూస్తే సాష్టాంగపడ్డారు. అది శ్రీరాముడి కెపాసిటీ భారత్. అలాంటి శ్రీరామచంద్రుడి విగ్రహాన్ని వాళ్ళ స్థలంలో వాళ్ళు పెట్టుకుంటే అడ్డుకుని అది కాదని ఆ దండ తీసేసి ఎందుకు ఇంత విచ్చలవిడిగా బిహేవ్ చేశారో అక్కడ ఉన్న ఆ వైసీపీ కార్యకర్తలు నాకు అర్థం కావట్లేదు. మీరు చేసే పనికి మూల్యం చెల్లించాల్సింది కంప్లీట్ జాతి అంతా చెల్లించాలి. రేపు పొద్దున ఏ పాస్టర్ అయినా సరే నువ్వు ఇక్కడ ఎందుకు పెట్టావు, ఇక్కడ ఎవరో క్రిస్టియన్స్ ఎక్కువ లేరు, ఇక్కడ అందరూ హిందువులు ఉన్నారు, ఖాళీ చేయంటే మాట్లాడడానికి అతని దగ్గర రాజ్యాంగం, హక్కులు లేకపోతే ఇవి చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే ఆగివీళ్ళే మీ ఊళ్ళో చోట రామాలయం వద్దన్నారు కదా, మరి ఎక్కడ ఎందుకని అడుగుతారు. ఏం చేస్తారు, ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఎందుకు గోకుతున్నారు గొడవలు? మీరు ప్రశాంతంగా ఉండి మన పని మనం చేసుకుని ఒకవేళ మీరు ప్రార్థన చేసుకుంటారో చేసుకోండి, నమాజ్ చేసుకుంటే చేసుకోండి, గుడికి వెళ్తే వెళ్ళండి. ఎందుకురా బాబు బయట వాళ్ళతో గొడవలు ఎత్తున్నారు? ఎందుకు బలవంతులతో గొడవ ఎందుకు? తిరుగులేని అధికారం ఉన్న వాళ్ళతో గొడవ ఎందుకురా నాయన? ఎందుకురా బాబు ఇది?